Good morning, children. Today we are going to learn a new chapter, linear equations in one variable. This is chapter 2 in your textbook. In this chapter, we are going to learn about the algebraic equations and solving its equations and the application in daily life problems. So, first of all, we are going to learn about algebraic expression. What is called algebraic expression? An algebraic expression is an expression built up from constants, variables and the algebraic operations. అంటే అర్థం ఏంటంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇందులో కాన్స్టెంట్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. ఈ వీటిని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ వీటన్నిటి ఆపరేషన్స్తో మనం కలిపి రాసేదే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసాయని చూడండి. 2x ప్లస్ 3y ప్లస్ 9. ఇందులో వేరియబుల్స్ ఎక్స్ వై ఉన్నాయి, కాన్స్టెంట్ నెంబర్స్ 9 ఉంది, ఇంకా ఈ వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్ కూడా మనం రాసుకున్నాం. సో ఇటువంటి వాటిని ఏమంటామంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. మరో ఎగ్జాంపుల్ 3x² మైనస్ 4xy ప్లస్ y². మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అయినా ఈజీగా ఓన్గా రాయొచ్చు. వీటికి మనం ఒక వేరియబుల్స్ వాడుతున్నాం, ఎక్స్ వై జెడ్ పీక్యూ ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఏవైనా వాడుకోవచ్చు. అలాగే కాన్స్టెంట్ నెంబర్స్ కూడా మనం యూస్ చేస్తాం. వాటిని మనం డిఫరెంట్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూస్ చేసి మనం రాస్తామన్నమాట. దీనినే మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్. An algebraic expression becomes an equation when it contains an equal to sign. అంటే ముందు నేర్చుకున్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఈజ్ ఈక్వల్ టు అనే ఒక సైన్ని ఈక్వల్ టు అనే ఒక సైన్ మనం యూస్ చేస్తే దానిని ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటాం. సపోజ్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9, 3x² మైనస్ 4xy ప్లస్ y², 5y² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇటువంటి వాటిని ఏమంటామంటే ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అంటాం. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఓన్లీ మనం కాన్స్టెంట్స్, వేరియబుల్స్ వాటిని యూస్ చేసి డిఫరెంట్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ యూస్ చేసి మనం రాస్తాం. ఆ రాసిన వాటిని ఈజ్ ఈక్వల్ టు అనే సైన్ మనం యూస్ చేస్తే దానిని ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చూసారు కదా. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోనే చాలా రకాల ఈక్వేషన్స్ని మనం రాయగలం. అంటే వాటి యొక్క డిగ్రీ ఒకటిగా ఉంటే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ అంటే ఏంటి? ఇచ్చిన వేరియబుల్స్లో ఈ XYZ ఏ నుంచి జెడ్ వరకు ఏదైనా వేరియబుల్స్గా రాయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో అటువంటి వేరియబుల్స్ యొక్క పవర్ పైన వీటిని డిగ్రీ అంటాం. దీని యొక్క డిగ్రీ ఏదైతే ఒకటిగా ఉంటుందో దాన్నే ఆ ఈక్వేషన్కి డిగ్రీ అంటాం. అంటే ఒకటిగా ఉంటే దాని లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఒకవేళ ఈ వేరియబుల్స్ తాలూకా పవర్ హైయెస్ట్ పవర్ 2 ఉందనుకోండి, దాని తాలూకా డిగ్రీ 2 అంటాం. దాన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటాం. అలా దాని గ్రాడ్యువల్గా మనం పై క్లాసుల్లో కూడా మీరు క్యూబిక్ ఈక్వేషన్ ఇలా రకరకాలుగా నేర్చుకుంటారు. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్. దీని యొక్క వేరియబుల్ తాలూకా పవర్ ఒకటిగానే ఉంది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇది కూడా లీనియర్ ఈక్వేషనే, ఎందుకంటే ఇక్కడ ఉన్న 2 వేరియబుల్స్లో కూడా వాటి యొక్క పవర్స్ ఒకటిగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. మరి x² ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు జెడ్, ఇదొక ఈక్వేషన్ రాసాం. దీని యొక్క డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ జెడ్కి పవర్ 1, వైకి పవర్ 1, ఇక్కడ మాత్రం 2 ఉంది. సో దీని తాలూకు డిగ్రీ 2 అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు మీరు ఈ రెండు ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని అంటాం. అంటే ఓన్లీ 1 వేరియబుల్. సపోజ్ 2 వేరియబుల్స్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం అనమాట. ఇది మీకు 9th 10th క్లాసుల్లో మీకు వస్తుందన్నమాట.
సో దీన్ని ఇక్కడ రాసాను చూడండి. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడే చెప్పాం కదా, డిగ్రీ 1 అయితే ఒక ఈక్వేషన్లో దానిని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. దీనికి ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాసాం. 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 35. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 5. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ చూసినా సరే ఇక్కడున్న ఒకటే ఒక వేరియబుల్ ఉంది, దాని యొక్క డిగ్రీ కూడా ఒకటే ఉంది. సో దీన్ని ఇలా చూసి కూడా మనం ఇది లీనియర్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఈ రెండు ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి వీటి యొక్క డిగ్రీ ఎలా మీరు చెప్తారంటే, దీని తాలూకా పవర్ 1 y యొక్క పవర్ 1 ఈ రెండు టోటల్ చేస్తే 2 వస్తుంది. సో ఈ రెండు టర్మ్స్కి కూడా 2నే వస్తుంది. కాబట్టి దీని తాలూకా డిగ్రీ ఎంత అంటామంటే 2 అంటాం అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అనమాట. ఇక్కడ కూడా డిగ్రీ 2. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇక ఫిఫ్త్ ఎగ్జాంపుల్స్కి వస్తే 4x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 9. దీన్ని మనం ఏమనొచ్చు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అనొచ్చు. అయితే ఇప్పుడు మనం సింపుల్ ఈక్వేషన్ అనే ఒక దాని గురించి చెప్పుకుందాం. సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ ఓన్లీ 1 వేరియబుల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఈక్వేషన్. అంటే ఒక లీనియర్ ఈక్వేషన్స్ మనం చెప్పుకున్నాం కదా, ఒక వేరియబుల్లే ఉంటే దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం, దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. బట్ ఓన్లీ 1 వేరియబుల్ ఉంటే దానిని సింపుల్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఓకేనా? ఇది లీనియర్ ఈక్వేషనే, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ x మాత్రమే ఉంది కాబట్టి దానిని సింపుల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, దీనికి మనం బోల్డ్ అని సింపుల్ ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? 5p ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7. ఇదొక సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ వేరియబుల్ మనం ఒకటే యూజ్ చేసాం. ఇలాంటి మీరు చాలా అని రాయొచ్చు. మైనస్ 4/3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఇన్ పేజ్ నెంబర్ 36 డూ దిస్ సమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్? ముందే నేర్చుకున్నట్టుగా సింపుల్ ఈక్వేషన్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 వేరియబుల్ విత్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఈ మొత్తం 8 ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఉన్నవి 1, 2, ఇంకా 4, నెక్స్ట్ 8. సో ఇవే ఓన్లీ 1 వేరియబుల్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా xy 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇది సింపుల్ ఈక్వేషన్ కాదు, లీనియర్ ఈక్వేషన్ కాదు. సో ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. 5m minus 6n, there are 2 variables. So it is not simple equation. 7p 6q 13s, it is not also a simple equation. So remaining ఏమున్నాయి? ఫస్ట్ వన్, ద సెకండ్ వన్, ఫోర్త్ వన్ అండ్ లాస్ట్ 8th వన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ x వేరియబుల్ x అండ్ t ఈ ఒక్క వేరియబుల్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ఈక్వేషన్ అని మనం చెప్పచ్చు అనమాట. ఇక నెక్స్ట్ సాల్వింగ్ సింపుల్ ఈక్వేషన్ హ్యావింగ్ ద వేరియబుల్ ఆన్ వన్ సైడ్. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న సింపుల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ఏ రకంగా చేస్తామన్నది ఇక నుంచి నేర్చుకుంటాం అనమాట. అంటే ఒక సైడు వేరియబుల్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏ రకంగా దాన్ని సాల్వ్ చేద్దామని నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇప్పుడు సొల్యూషన్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ అంటే మనం ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఏ రకంగా కొన్ని విషయాలు మనకి తెలిసి ఉండాలి. ఏంటది? ద సొల్యూషన్ ఆర్ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ which truly satisfies both the sides of the statement of equality. In other words, LHS is equal to RHS. మీకు ఆల్రెడీ 6th 7th క్లాసుల్లో తెలిసే ఉంటుంది. ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని LHS అంటాం, రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉండేదాన్ని RHS అంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి వేరియబుల్స్తో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దాని వాల్యూ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ అదేవిధంగా రైట్ సైడ్కి ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3x మైనస్
5. 3x minus 5. 8. In page number 35, do the sums. Which of the following are linear equations? Here there are given 7 sums. Out of these 7 sums, we have to find out which is linear equation or not. First one is 4x plus 6 is equal to 8. It has only one variable. ఒకటే ఉంది కాబట్టి ఇది మనకు సింపుల్ ఈక్వేషన్ అవుతుంది, లీనియర్ ఈక్వేషన్ కూడా అవుతుంది. ఎందుకంటే దీని యొక్క డిగ్రీ ఒకటిగా ఉంది కాబట్టి. ఓకే, ఇక సెకండ్ వన్ 4x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 9. దీని యొక్క డిగ్రీ కూడా ఒకటిగానే ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అని మనం చెప్పచ్చు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనమాట. అంటే క్లియర్గా 1 వేరియబుల్ 2 వేరియబుల్ అని అడగలేదు, ఓన్లీ లీనియర్ ఈక్వేషన్ అవుతుందా కాదా అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక దీని దగ్గరకు వచ్చేసరికి 5x² ప్లస్ 6xy మైనస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 16. దీని తాలూకు డిగ్రీ క్లియర్గా 2 అని తెలుస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఇది కూడా అంతే, ఎక్స్ వై వీటి యొక్క పవర్స్ 1 1 అన్నిటికీ ఉన్నాయి. సో ఇవి మనం టోటల్ చేయాలి. ఇలాంటప్పుడు ఇలా టోటల్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ తాలూకు డిగ్రీ ఎంత అంటే 2 అని చెప్తాం. సో దిస్ ఈజ్ నాట్ లీనియర్ ఈక్వేషన్. ఫిఫ్త్ వన్ 3x plus 2y minus 6 is equal to 0. It is a linear equation. It is also a linear equation. ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. అన్నీ క్లియర్గా వీటి యొక్క డిగ్రీ 1గా ఉంది కాబట్టి వీటన్నిటిలో 3rd 4th మాత్రమే లీనియర్ ఈక్వేషన్ కాదనమాట. రిమైనింగ్ అన్నీ కూడా లీనియర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. నౌ ఇన్ పేజ్ నెంబర్ 36 డూ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్. ఇందాక లీనియర్ ఈక్వేషన్ ఏంటి అని అన్నారు, ఇప్పుడు సింపుల్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో సింపుల్ ఈక్వేషన్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఒక ఈక్వేషన్లో ఓన్లీ 1 వేరియబుల్ ఉంటే దాన్ని సింపుల్ ఈక్వేషన్ అని అంటారని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్. సెకండ్ వన్ కూడా ఎక్స్ 3x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. క్లియర్గా ఇది చూస్తే ఇది కూడా మనకి సింపుల్ ఈక్వేషన్ లాగే తెలుస్తుంది. దిస్ ఈజ్ 2 వేరియబుల్స్. It has 2 variables, this linear equation. So this is not a simple equation. X only variable ఒకటే ఉంది కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇది మనం సింపుల్ ఈక్వేషన్ కాదని ఈజీగా చెప్పచ్చు. ఇది కూడా కాదు, 2 వేరియబుల్స్ ఉన్నాయి. 7th వన్ కాదు, లాస్ట్ వన్ 8th వన్ మాత్రం మళ్ళీ సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. సో వీటన్నిటిని ఇవన్నీ ఎక్కడంటే యూస్ఫుల్ అవుతాయి, బిట్స్ అడిగినప్పుడు మనం ఈజీగా దీనికి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సాల్వింగ్ సింపుల్ ఈక్వేషన్ హ్యావింగ్ ద వేరియబుల్ ఆన్ వన్ సైడ్. బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ద సింపుల్ ఈక్వేషన్స్ we have to know about the solution of a linear equation. So solution of a linear equation, the solution or root of an equation is the value of the variable which truly satisfies both the sides of the statement of equality. In other words, LHS is equal to RHS. ఈ వర్డ్స్ మీరు 7th క్లాస్లోనే వినుంటారు. అంటే ఒక ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని LHS అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని RHS, రైట్ హ్యాండ్ సైడ్ అని అంటాం అనమాట. అంటే ద సొల్యూషన్ అని అంటారు, లేదా రూట్ of an equation is the value of the variable which truly satisfies both the sides. ఇక్కడ ఒక వేరియబుల్ ఏదైనా మనం సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ సైడ్స్ ఈక్వల్గా వస్తే, అంటే LHS ఎంత వస్తుందో RHS కూడా అంతే వస్తే, ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వెరిఫై దట్ x is equal to 5 is the solution of the linear equation. 3x minus 5 is equal to 10. This is a linear equation. Okay, so by trial and error method అంటే మనం ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మనం వెళ్ళి ఏ వాల్యూకి ఇది బోత్ సైడ్స్ ఈక్వల్ అవుతుందో అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. క్లియర్గా చూస్తే మనకి x is equal to 5, x is equal to 5 వేస్తే LHS 3 into 3x minus 5 is equal to 3 into 5 minus 5 is equal to 3 5s are 15 minus 5 is equal to 10. RHS is equal to 10. సో బోత్ సైడ్స్ అంటే LHS RHS రెండు ఈక్వల్గా వచ్చాయి కదా.
సో LHS is equal to RHS అయింది. సో 5 is the solution of 3x minus 5 is equal to 10 అని అంటాం అన్నమాట. సో in example 2, some linear equation is given. How to solve this equation? Solve 7/4 minus p is equal to 11. దీన్ని మనం ఎలా సొల్యూషన్ కనుక్కుంటాం, ఎలా సాల్వ్ చేస్తాం అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనం సాల్వ్ చేసేటప్పుడు ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటిని మనం లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా మనం ఉంచుతామన్నమాట. సో 7/4 minus p is equal to 11. సో ఇందులో వేరియబుల్ ఏంటి? p. సో minus p is equal to 11 plus 7/4 will be transferred minus 7/4. 11 minus 7/4. So how can we solve this? We get LCM. 4, 1 4s are 4, 4 11s are 44, minus 4 1s are 4, 1 7s are 7. 44 minus 7 is equal to 37/4. So minus p is equal to 37/4. p is equal to minus 37/4. అంటే ఇది ఎలా వచ్చిందంటే ఏదైనా ఒక వాల్యూ బోత్ సైడ్స్ కూడా మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ మనం ఇలా లెఫ్ట్ సైడ్ అంటే మనం కనుక్కోవాల్సిన ఈ వేరియబుల్స్ అనేవి పాజిటివ్గా కనుక్కుంటాం. p వాల్యూ కనుక్కోవాలి తప్ప మైనస్ p వాల్యూ కాదు. సో మైనస్ p is equal to 37/4 అని ఇచ్చారు కాబట్టి బోత్ సైడ్స్ కూడా -1తో మల్టిప్లై చేసామనుకోండి, -1 ఇంటూ -p, ఓకే, ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 37/4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ 37 -37/4. అంటే సింపుల్గా మనం ఏం చెప్తామంటే -p ఈజ్ ఈక్వల్ టు 37/4 అయినప్పుడు p ఈజ్ ఈక్వల్ టు -37/4 అంటాం అనమాట. ఇక్కడ చెక్, ప్రతిదానికి మనం కనుక్కున్న ఆ వాల్యూ సొల్యూషన్ అనేది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుంటాం. LHS ఈజ్ ఈక్వల్ టు 7/4 minus p. 7/4 మైనస్ p వాల్యూ ఎంత వచ్చింది? -37/4. ఓకే, సో 7/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37/4. సో denominators are same, so numerators will be added. 37 plus 7 44/4, that is equal to 11. RHS is also 11. Okay, so what we are doing is right, అంటే మనకు వచ్చిన ఈ p వాల్యూ అనేది రైట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎక్సర్సైజ్లో సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2.1 అనేది చేసుకుందాం.